ఆయన మంచితనం అంతా నీలో కనపరుస్తాడు. అప్పుడు ఆయనలో మంచితనం నీలో కనపరిస్తే ఇప్పుడు యేసుప్రభు ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడు. ఇప్పుడు మహిమై ఉంది ఎవరు? యేసుప్రభువే. యేసుప్రభు మంచివాడు, కల్మషం లేనివాడు, కుళ్ళు కుచితాలు లేనివాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, పరిశుద్ధుడు, పాపిని కూడా ప్రేమించేటటువంటి వ్యక్తి, ద్రోహులను కూడా క్షమించేటటువంటి వ్యక్తి. అన్ని విధాలుగా ప్రేమించుకుంటూ వస్తూ నీ మీదకు వస్తున్నట్టు ప్రతి సాతాను క్రియలను ఆయన మంచితనంతో బంధిస్తారన్నమాట. హల్లెలూయా. ఆయన మంచితనంతో బంధిస్తారన్నమాట. నువ్వు కూడా నీ మంచితనం అనగా దేవుని యొక్క మంచితనం నీలో ఉందని తెలుసుకొని ఆ మంచితనంతో నీవు బంధించాలి. ప్రతి విషయాన్ని, ప్రతి చీకటిని, ప్రతి కీడుని, ప్రతి శాపమును, ప్రతి ఆలోచన అన్నిటిని కూడా నీ మంచితనంతోనే వీటిని అన్నిటిని కడిగి వేసుకుంటూ రావాలి.